బలిపెట్టిండ్రో, ఏ తెలంగాణ కోసం అయితే ఊరు వాడ ఒక్కటై అందరూ కూడా ధర్నాలు రాస్తారోకాలు చేసిండ్రో, ఏ తెలంగాణ కోసం అయితే పిల్ల పాప తల్లి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి వచ్చి వంతులేసుకొని రిలే నిరాహార దీక్షలు చేసి ప్రతి గ్రామాన్ని కూడా యుద్ధ క్షేత్రంగా మార్చిండ్రో, ఆ తెలంగాణ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నది. తెచ్చుకున్న తెలంగాణ లోపల ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయని ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ క్రమం లోపల ఏవైతే గ్రూప్ 1 లోపల అవకతవకలు జరిగినాయో వాటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం తెచ్చుకున్నటువంటి నిధులు నియామకాల్లో జరిగినటువంటి పెద్ద లోపం ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్ తరాలు కూడా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి వేలాది మంది యువకులు విద్యార్థులు ఈరోజు ఈ ఉద్యోగాల కోసము ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ ఏదైతే వస్తుందని కొట్లాడిందో అది ఇలా ప్రశ్నార్థకంగా మిగిలింది. కాబట్టి దానికి నిరసనగా గ్రూప్ 1 ఈ ఉద్యోగ పరీక్షలు ఏదైతే జరిగినా దాన్ని తక్షణమే రద్దు చేసి మళ్ళీ పకడ్బందీగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్న డిమాండ్తో ఈ యొక్క దీక్షను కవితక్క గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ జాగృతి నిర్వహిస్తూ ఉన్నది. ఈ యొక్క నిరసన దీక్షను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తమ్ముడు రవి రాథోడ్ గారిని కోరుతా ఉన్నాం. జాగృతి ఆధ్వర్యంలో ఈ యొక్క అమరవీరులకు సాక్షిగా మేము గ్రూప్ 1 అభ్యర్థులకు వెంట నిలబడతామని చెప్పి అక్కగారు మాకు ముందొచ్చి మాతో పాటు కూర్చున్నందుకు ధన్యవాదాలు అక్క. అన్ని అవకతవకలే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగుల పక్షాన లేకుండా అన్ని అవకతవకలు చేస్తా ఉంది. మరియు ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్ సెంటర్లో కావచ్చు, మీ యొక్క అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చారు కదా, అక్కడ తీసుకొచ్చి మీరు మాకు అండగా ఉంటామన్నారు, కానీ మీరు అండగా లేరు. దాంతోపాటు ఈ యొక్క గ్రూప్ 1 అనేటువంటి సెలక్షన్ నియామకాలు చేపట్టేటప్పుడు ఓపెన్ కేటగిరీ అని ఉంటుంది. ఆ ఓపెన్ కేటగిరీలో మెజారిటీ మార్కులు ఎవరైతే వస్తారో వాళ్ళు ఓపెన్ సీట్లలో పోవాలా. కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు 100కు 99% మార్కులు తెచ్చుకొని ఓపెన్లకు వచ్చినప్పటికీ కూడా జీవో 29 పేరు మీద వాళ్ళని రిజర్వేషన్కి పంపించి రిజర్వేషన్లలో ఉన్నటువంటి 15% 1% కూడా పెంచకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అన్యాయం జరిగే విధంగా ఈ జీవో 29 ఇచ్చిర్రు. మరి మీరు ప్రిలిమ్స్లే దాదాపు లక్షల మంది విద్యార్థులు వచ్చిన క్రమంలో ఈ జీవో 29 వల్ల ఫిల్టర్ అయ్యే క్రమంలోనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము తీవ్రమైన అన్యాయంతో మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. మా ప్రధానమైన డిమాండ్ మా అధ్యక్షురాలు మా కవితక్క గారు ప్రధానంగా మొదటి చెప్తారు, ఈ జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజరే తప్పని మేము మొదటి నుంచి కూడా జాగృతి అనే సంస్థ మాట్లాడుతుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే ఈ జీవో 29 వల్ల అయితే మాత్రం ఇచ్చిన 530 పోస్టుల మెజారిటీగా అగ్రవర్ణాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా మా కార్యాచరణ ఉంటుందని నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటారా?
భాగంగా తెలంగాణ సంబంధించినటువంటి క్యాడర్ పోస్టులు అయినటువంటి గ్రూప్ 1 పోస్టులను ఇలా వందల కోట్ల రూపాయలకు అమ్ముకోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా ఏ ఒక్క ఉద్యమ సంస్థలు కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడనేటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీజీపీఎస్ గేట్లను ముట్టడించి టీజీపీఎస్ కు వెన్నులో ఒరుగు పుట్టించే విధంగా మన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 3 అంచెలుగా ఆ యొక్క ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము విజయవంతం చేశాం. వెంటనే రద్దు చేయాలని చెప్పి గ్రూప్ 1 విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గన్ పార్క్ దగ్గర విద్యార్థుల కోసం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి వందలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయకుండా అమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు తల్లులందరూ ఎంతో బాధపడుతూ వ్యతిరేకిస్తున్నారు. ఒక తల్లిగా నేను కూడా ఎంతో బాధపడుతున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లులు కూళ్లు చేసుకొని తండ్రులు అప్పులు చేసి పిల్లలను హైదరాబాద్ లో ఉంచి వాళ్ళ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నా కొడుకు రేపో మాకు ఉద్యోగం వస్తే మేము మంచిగా సుఖపడతామని చెప్పేసి మా అప్పులు తీరిపోతాయని చెప్పేసి నా కొడుకులకు నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి తల్లులు ఎంతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు ఎంతో మంది అమరులు అయితే మాలాంటి యువకులు వెళ్ళిపోయి మన కొత్తపేటలో యాదన్న చనిపోతే అలాంటి నాయకులు చనిపోతే మేమందరము మన తెలంగాణ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకో తెచ్చుకుని దేనికి నిధులు నియామకాలు కదా. నీళ్ళని ఈరోజు నువ్వు ఆంధ్రలోకి అమ్ముకుంటున్నావు, నియామకాలలో ఈరోజు ఆంధ్రలోకి ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు నిధులు కూడా నువ్వు ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, జీవో 29 నువ్వు తీసుకొచ్చి ఎంతమంది మా బడుగు బలైన విద్యార్థులకు అన్యాయం చేసినావు గుర్తుపెట్టుకో బిడ్డ. డాక్టర్ లింగం, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు జీవో 55 అనేది ఉన్నది. ఈ జీవో 55 ప్రకారం ప్రిలిమ్స్లో ఎగ్జామ్ పెట్టి మెయిన్స్కు 1:50 మందిని మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. దాన్ని తుంగలో దొక్కి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 29ని తీసుకొచ్చి మరి ఇంప్లిమెంట్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం చేసింది. అదేవిధంగా ఈ జీవో 29 వల్ల దరిదాపు 3000 మంది అభ్యర్థులు అక్రమంగా మరి మెయిన్స్ ఎగ్జామ్ కు సెలెక్ట్ చేసింది ఈ ప్రభుత్వం, ఈ టీజీపీఎస్సీ. దీన్ని మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇక్కడికి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మేము స్వాగతం పలుకుతున్నాము. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే ఉద్యమాల గడ్డ. ఉద్యమాల గడ్డను ఎంతోమంది విద్యార్థులు ఉద్యమాలను నేర్చుకొని ఉద్యమాలతో అక్షరాలు దిద్దుకొని మాకు కూడా ఉద్యోగాలు కావాలని చెప్పి ఎంతోమంది కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిపొట్టున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాన్ని కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు, 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే
దున్నపోతన్నా అప్పుడో ఇప్పుడు చలిస్తుంది కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్ధాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా? లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి, కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసిండ్రో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాలలో నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించింది. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు తెలుసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ళకు కూడా మనం గ్రూప్ 1 సరిగ్గా పెట్టుకోలేదు. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగులకు కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చింది. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిందో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు? వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు మీరు? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు మీరు? అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టున్నారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం కోరే విధానం ఉంటుందా? ఎందుకు మీరు దాన్ని తుంగలో తొక్కుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సరే, మీరు జాబ్ క్యాలెండర్ వేయలేకపోయింది ఇంతవరకు, అది పెద్ద ఫెయిల్యూర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 50,000 పాత ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అవి కూడా పోని అనుకుందాం, కానీ 569 పోస్టులు అంటే ఇది మొత్తం తెలంగాణని ఇంకో 30 ఏళ్ళు నడిపేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నాం మనం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలను కోరుతున్నాం, ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణ అంతా కూడా మనం పంతం పట్టాలి. ఈ ఎన్నికలు ఏవైతే పరీక్షలు వేసిండ్రో అవి తప్పుడు పరీక్షలు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరిని 30 ఏళ్ల పాటు నింపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు, వారి తల్లిదండ్రులకు నేను కోరేది ఒకటే, మేము ఇప్పటి నుండి మొదలు పెడితే 15వ తారీఖు డివిజన్ బెంచ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అక్కడ కూడా కేసు వేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఉట్టి మా వల్ల కాదు, మీ భాగస్వామ్యం కావాలి. జిల్లాలలో ఉండేటటువంటి విద్యార్థి మిత్రులు, జిల్లాలలో ఉన్న నిరుద్యోగ మిత్రులు, వారి తల్లిదండ్రులు దయచేసి ఆలోచన చేయండి. మేధావులు దయచేసి మౌనం వీడండి. నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను మిమ్మల్ని వచ్చి కూడా కలుస్తాను సార్. నా రిక్వెస్ట్, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. అన్యాయం జరుగుతుంటే చూసుకుంటే ఊరుకోకూడదు. సమాజం నాశనం అయిపోతుంది మేధావులు మౌనం వహిస్తే. హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైతే మీరు అంతకుముందు అన్యాయం జరిగిందని చెప్పిండ్రో మిమ్మల్ని నమ్మిండు సార్, సమాజం అంతా మిమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వీళ్ళ పక్షాన నిలబడండి, పేద విద్యార్థుల పక్షాన నిలబడండి, న్యాయం చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, ఉర్దూలో రాసిన వాళ్ళకు పరీక్ష, తెలుగులో రాసిన వాళ్ళకు పరీక్ష, దారుణమైనటువంటి రిజల్ట్స్ ఉంది. అసలు వాటి పట్టించుకున్నోడే లేదు. మూల్యాంకనం జరిగినటువంటి తీరు సరిగా లేదు. దాన్ని కూడా ప్రశ్నించాలి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చి, రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తాడంటే నమ్మి అధికారం ఇచ్చింది. మీరు ఇవాళ మోసం చేస్తే అదే ఈ విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఆ కుర్చీలకు వెళ్ళి మిమ్మల్ని లాగి అవతల పడేస్తారని కూడా ఈ సందర్భంగా మోసం మీరు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదు. తెలంగాణ జాగృతి కార్యాచరణ ప్రకటించింది. రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. వరుసగా రోజొక తరహా నిరసన తెలియజేస్తాం. మా విషయం, మా ఉద్యోగులు బాధపడుతున్న విషయం, మా నిరుద్యోగులు మోసపోయిన విషయం కోర్టులలో జడ్జిలకు అర్థమయ్యేదాకా కూడా మేము పోరాటం ఆపమని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాగ్రహానికి గురి కావద్దు. మీరు తక్షణమే నిరుద్యోగుల పక్షాన నిలబడండి. వారి కోసం మీరు తెచ్చుకోకండి. తక్షణమే
గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి, తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం, ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం. ఆ విషయంలో అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అన్యాయం చేద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జై కైతక్క. ఫైనల్ జడ్జిమెంట్ పెండింగ్ లో ఉండగానే అభ్యర్థులకి నియామక పత్రాలు ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక మాట చెప్పింది. ఏమని అంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ కాదు, మీరు ఈ ఉద్యోగుల దగ్గర అండర్టేకింగ్ తీసుకోండి. మళ్ళీ కోర్టు తన తీర్పుని నిరుద్యోగుల పక్షాన ఇస్తే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షలు మళ్ళీ పెట్టమని కోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చెల్లవనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఉద్యోగాలు వచ్చిన బిడ్డలతో మాకు కోపం లేదు, అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని మాత్రం సహించేది లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొక్కి 8 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఎట్లా ఇస్తారు? మీరు ఒకవేళ ఇదే ప్రొసీజర్తో ముందుకు పోతే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా కూడా మీ మీద పోరాటం చేస్తాం. అంతవరకు మీరు తెచ్చుకోకండి, తక్షణమే మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి, దేశజాలకు పోకండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.